క్రీస్తునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నా. నేటి వాక్య ధ్యానము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనం. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు ఇనిని ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ప్రియులారా, ఎన్నిక లేని వారిని, విలువ లేని వారిని ఎన్నుకొని కృపచూపుటలో మన దేవునికి సాటి అయిన వారు ఎవరనూ లేరు. ఎలాగనగా, గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదును దేవుడు ఏర్పరుచుకొని రాజుగా నియమించి తన నిబంధనను అతనితో స్థిరపరిచి శాశ్వత కాలము అతని సంతానమునకు సింహాసనమును అనుగ్రహించి అతన్ని హెచ్చించి కృప చూపెను. మన జీవితాల్లో కూడా దావీదు పొందిన శాశ్వత కృపను పొందాలంటే చెవియొగ్గి దేవుని దగ్గరకు వచ్చి ప్రతి పాపమును విడిచిపెట్టి సంపూర్ణంగా దేవునికి లోబడి విధేయులుగా ఉండాలి. కనుక మనం అలాగ జీవిస్తూ దావీదు పొందుకున్న శాశ్వత కృపను మనమును పొందుకుందాము. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, సర్వాధికారి, స్తోత్రాలు. మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. ఉదయకాల వేళ మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలయ్యా. మా ప్రియులైన బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నా. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోనండి. చదువుతున్నటువంటి బిడ్డలు, ఉద్యోగాల్లో ఉన్న బిడ్డలు, వాణిజ్య వర్తక రంగాల్లో ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నా. ప్రతి ఒక్కరికి మీ కృప కలుగని ఆజ్ఞాపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. బిడ్డల మార్గాల మీద వెలుగును ప్రకాశింపచేయండి. ఏ స్థలంలో ఉన్నా, ఎక్కడున్నా మీ నామ మహిమార్థమైన జీవితాన్ని జీవించగలిగే కృపలను దయచేసి మీ దేవునితో నింపి బలపరచమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్.